బెదిరిస్తలేను మేడం. ఇప్పుడు నిన్న నుంచి మీరు సతాయించేది మీరు, బెదిరించేది మీరు, అన్ని రకాలుగా బెదిరించేది. నిన్న మధ్యాహ్నం వస్తే మధ్యాహ్నం నుంచి మీరు అరుస్తుంది మీరు, ఆడపిల్లల క్యాంపస్ లో పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసేది మీరు. ఎవరిని భయభ్రాంతులకు మీరు కావాలని మీరు అందరినీ ఆపుకుంటూ ఇప్పుడు ఇది సెకండ్ డే మేడం సీసీ ఫుటేజీలు ఉండనియండి, మీరు ఏమన్నా చేయండి. మేము నిన్న వచ్చినాము, నిన్న మొత్తం ఈవినింగ్ 7 వరకు 6:45 వరకు ఇక్కడే ఉండిపోయినాము. మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఈ రోజు కూడా మీరు అది మాట్లాడతలేరు. అట్లా కాదు మీరు వినండి మేడం. మీరు చెప్పేది ఎందుకండి మీరు మాట్లాడేది మీరు ఫాదరేనా? అవును. మరి ఇంతకు ముందు నేను మాట్లాడుతుంటే పక్క వాళ్ళకి ఫోన్ ఎందుకు ఇచ్చారు? అప్పుడు గుర్తులేదా నేను ఫాదర్ని ఏదైనా నేనే మాట్లాడుకోవాలని? ఎవరు మాట్లాడేది ఏంది మేడం? ఇప్పుడు నేను మీకు మాట్లాడినా నీరజ మేడం సెల్లుల నుంచి, మీరు ఈయనతో మాట్లాడండి ఫోన్ ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఫాదర్ గా మీరు అక్కడ ఉన్నాక ఆయన ఎందుకు మాట్లాడాలి? ఆయన ఎందుకు మాట్లాడాలి? నేను 9 వరకు కాలేజీలో మా బ్రదరే. అదే చెప్తున్నా, బ్రదర్ అయితే పాప భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. అట్లా అరవాడు వచ్చి కాలేజీలో. ఎవరు అడిగిస్తారు మేడం? మీరు కదా. ఆయన ఎందుకు అడుగుతుండు? మాట్లాడితే అర్జెంట్ మీరు మాట్లాడతారు ఎట్లా? ఇప్పుడు కూర్చుంది 2 గంటలు కాదు మేడం, ఇప్పుడు 3 hours అవుతుంది మీ దగ్గరకు వచ్చి, మరి మీరు రెస్పాండ్ అవ్వట్లేరు. మాట్లాడితే ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? 10 సార్లు నేనే మాట్లాడినా. ఏమని? గోడుపల్ బాయ్స్ లో ఏజిఎం సార్ ఉండు, డబ్బులు కట్టాలి, లేదంటే పోయి సార్ని కలవండి. ఇది 100 సార్లు చెప్పిన ఇప్పటికి. సార్ని కలిస్తే సార్ ఫోన్ కలుస్తలేదు మేడం. చెప్తున్నాను కదా, ఆడ సిగ్నల్స్ ఉండవని. పోయి సార్ని కలిసి మాట్లాడుకోండి అక్కడ. అవును మేడం. ఎస్సీ వాళ్ళు దళితులు ఈడ కూడా చదువుకోనియరా మేడం? నేనే ఆ మాటలన్నీ నేనేం మాట్లాడలేదు. మీరు కొత్త సీన్ క్రియేట్ చేయకండి. మీరు కొత్త సీన్ మేడం. మీరు నిన్న నుంచి అదే కదా మీరు చేసేది. నిన్న నుంచి అదే చేస్తున్నారు కదా. ఆ మాట నేనేం మాట్లాడలేదు. కాదు ఇప్పుడు మీరు అందుకోసమే కదా మమ్మల్ని బయట కూర్చోబెట్టేది. సరే సరే ఓకే అండి. ఇప్పుడు మీరు బయట మాట్లాడట్లేరు. మీరు పేరెంట్, అదే చెప్తున్నా, పాప భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మీరు ఇవన్నీ మాట్లాడరు. అదే చెప్తున్నా, 80% అదే వాళ్ళే ఉన్నారు. ప్రతి చైతన్యలో వాళ్ళే ఊరు. వాళ్ళందరూ బాగానే చదువుకుంటారు, బాగానే రిజల్ట్ తెచ్చుకుంటారు, హ్యాపీగానే వెళ్ళిపోతారు. ఓకేనండి. వాళ్ళు కూడా అదే చదువుకుంటానికే పంపించింది మేడం ఇక్కడ. అదే చెప్తున్నా, మీకు సమస్యకు పరిష్కారం కావాలి అంటే మీకు మంచి సొల్యూషన్ చెప్పినా మీకు అది అర్థం కావట్లేదు. మాకు అర్థం సమస్య పెద్దగా కావాలా పరిష్కారం కావాలా అది చెప్పండి నాకు. అది మీరు చేయాలి. పరిష్కారం చేయాలా పెద్దగా చేయాలనేది మీ చేతులు ఉంది. మా చేతులు ఎట్లుంటది మేడం? మేడం మీ దగ్గరకు వచ్చి మీకు పరిష్కారం కావాలి అంటే మీరు ఆయన ఎక్కడున్నాడో చెప్పినా పోయి కలవండి. మేడం మీరు మీ క్యాంపస్ కు 2 రోజుల నుంచి తిరుగుతున్నాం. మేము 2 రోజుల నుంచి మీరే తిప్పుతున్నారు. మేము దళితులు, మా దగ్గర అమౌంట్ లేదు. ఇప్పుడు మా పాపని అలో చేయమని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే చెప్తున్నా, ప్రతి బ్రాంచ్ కి ఏజిఎం ఉంటాడు. ఆ ఏజిఎం ఎక్కడ ఉన్నాడో చెప్తున్నా. మీకు 2 కిలోమీటర్ల దూరంలో ఏజిఎం ఉన్నాడు. పోయి ఆ మాస్టర్ని కలవండి. మాస్టర్ మీకు సొల్యూషన్ చెప్తారు. మాస్టర్ ఆడున్నారని గ్యారంటీ ఏంది మేడం మాకి? మా పాపని మరి లోపల